భగవద్గీత 4వ అధ్యాయము 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ రక్షణ కొరకు, సాధూనాం భక్తుల యొక్క, వినాశయ నశింపజేయుటకు, చ మరియు దుష్కృతాం దుర్మార్గులను, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును స్థాపింపచేయుట కొరకు, సంభవామి అవతరించుచుందును, యుగే యుగే ప్రతి యుగమునందును. సాధువులను రక్షించుట కొరకును, దుర్మార్గులను నశింపజేయుట కొరకును, మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుచుందును. భాష్యము. భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థము. ఒక వ్యక్తి అధర్మవర్తనునిగా గోచరించినను కృష్ణ చైతన్యమునకు సంబంధించిన లక్షణములను సంపూర్ణముగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా గ్రహింపవచ్చును. దుష్కృతులనగా కృష్ణ చైతన్యమును లెక్కజేయని వారు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యాపారంగతులైనను మూర్ఖులుగను నరాధములుగను వర్ణింపబడుదురు. 100కి 100 కృష్ణ చైతన్యమునందు నెలకొనినవాడు విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణింపబడును. భగవానుడు రావణుడు, కంసుడు వంటి రాక్షసులను సంహరించుటకు అవతరించున్నట్లుగా నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయముగా అవతరింపనవసరము లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులను సంహరించుటకు యోగ్యులైన భగవత్ ప్రతినిధులెందరో గలరు. కానీ ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపజేయుట కొరకై భగవానుడు ప్రత్యేకముగా అవతరించును. భక్తుడు తనకు సన్నిహిత బంధువైనను దానవ ప్రవృత్తి గలవాడు అతనిని సదా పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైనను హిరణ్యకశిపుడు అతనిని బాధించి ఉండెను. అట్లే శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి కంసునికి సోదరి అయినను శ్రీకృష్ణునికి జన్మనొసగుచున్నందున దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి చేయబడిరి. కనుకనే కంసుని సంహరించుట కంటేను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. అయినను ఆ 2 కార్యములు ఏకకాలమునందే జరిగాను. కనుకనే భక్తుని రక్షించుట కొరకును, దుష్టులను నశింపజేయుట కొరకును భగవానుడు వివిధ అవతారములుగా అవతరించునని ఇక్కడ చెప్పబడినది. 8వ శ్లోకము పార్ట్ 1 అయిపోయింది.